హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? 7 అవుతుంది. 7 o'clockకి మార్నింగ్ నేను ఆలు కర్రీ చేస్తున్నాను. ఎందుకు అంటే మనం ఈరోజు చేసుకుంటున్నాం ఒరిస్సా స్పెషల్ డిష్ అనమాట. ఆ డిష్ పేరేంటి అంటే పెరుగార్లు అండ్ ఆలు కుర్మా అనమాట. ఇది అక్కడ స్నాక్స్ లాగా తింటారు, తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తింటారు. ఇట్స్ లైక్ నా ఫేవరెట్ డిష్. చిన్నప్పుడు ఈవినింగ్ 6 ఆ టైంకి అయితే అక్కడికి రోజు ఈ గుగిని వాడు వచ్చేవాడు, లేదా పానీపూరి వాడు వచ్చేవాడు. దిస్ ఇస్ లైక్ అమ్మమ్మాళ్ళ ఇంటి జ్ఞాపకం లాగా అనమాట. ఈ మధ్యన క్రేవింగ్ వస్తుందని చెప్పి ఇలా కాదు, క్రేవింగ్ వస్తే ఎప్పటికప్పుడు చేసేసుకోవాలి. ఇట్స్ ఆర్ట్ ఉంది కదా మనకి, వంట చేసుకునే ఆర్ట్ మన చేతిలోనే, ఎందుకు వెయిట్ చేయడం అని చెప్పి నేను చేయడం స్టార్ట్ చేస్తాను. ఉదయాన్నే ఫస్ట్ ఆల్రెడీ రాత్రే మినపప్పు నానబెట్టేసి ఉంచేసుకున్నాను అనమాట. అది మార్నింగ్ లెగ్గాన పిల్లలకి బాక్స్ ఇచ్చి స్కూల్కి పంపించిన తర్వాత నేను దాన్ని గ్రైండర్లో వేస్తా. అది గ్రైండర్ పని చేస్తుంది. ఈలోపు పొటాటో కుర్మా అన్నది నేను రెడీ చేస్తున్నాను. ఇట్స్ బేసిక్ స్పైసీ కుర్మా అనమాట. ఏం లేదు, ఫస్ట్ కొంచెం తాలింపు దినుసులు వేసుకుంటాము. దాని తర్వాత ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ లాగా కచ్చాబచ్చాగా దంచి సేట్ చేసుకుంటాం. అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, మరి గరం మసాలా, తర్వాత అవన్నీ యాడ్ చేసేస్తాం. తర్వాత బోల్డెన్ టమాటాలు యాడ్ చేస్తాం అనమాట. టమాటోలది గ్రేవీ వస్తుంది. దాని తర్వాత వీటి టమాటాలు కొంచెం మ్యాష్ అయిపోయిన తర్వాత వీటిలోని మనం ముక్కలు చేసి బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న పొటాటోస్ అన్నవి ఇందులో యాడ్ చేసేస్తాం అనమాట. యాడ్ చేసి బాగా మిక్స్ చేసేయాలి, వాటర్ యాడ్ చేసేయాలి. అంతే, మీద కొత్తిమీర చల్లుకుంటే మన ఆలు కుర్మా లైక్ ఆలు కర్రీ అన్నది రెడీ అయిపోయింది. అన్నిటిది మిక్స్ అయ్యి ఒక ఫ్లేవర్ వస్తుంది కదా, అందుకోసం అనమాట. కొంచెం స్పైసీగానే చేసుకోండి, అప్పుడే బాగుంటుంది. అండ్ తర్వాత ఒక కడాయి పెట్టుకున్నాను. ఫస్ట్ నేను గారెలాగా వేద్దాం అనుకున్నాను. తర్వాత గారెలు వేయాలంటే ఇంకా బోల్డ్ అంత నూనె యాడ్ చేయాలి కదా, అందుకోసం నేను ఏం చేశానంటే పెద్ద బోండాల్లాగా వేస్తాను అనమాట. నాట్ బోండాలు, పునుకులకి బోండాలకి మధ్యలో ఉండే స్టేజ్లోని యాడ్ చేస్తాను అనమాట. ఇలా ఈ సైజు చేస్తా. ఎంత బాగున్నాయి తెలుసా పెరుగార్లు. నాకు చాలా బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత నేను నా ఫేవరెట్ డిష్ చేసుకొని ఎవరి లెక్క ముందే నేను ఆరామామం అనుకుంటే తినసాను అనమాట. అదేదో ఉద్యమం చేస్తున్నట్టు. అప్పుడప్పుడు మనకి అందుకేనబ్బా అన్ని రకాలు ఆర్ట్స్ అన్నవి మనకి రావాలి. కుకింగ్ ఈజ్ అన్ ఆర్ట్. ఇది మనకి సర్వైవల్ ఆర్ట్ అంటారు కదా, అలా అనమాట. అంటే ఇది ఇప్పుడు ఫారెన్లో ఉన్న పిల్లలకి బేసిక్ కుకింగ్ అన్నది కొద్దిగా నేర్పిస్తూ ఉండాలి. అట్లీస్ట్ చిన్నప్పుడు నేర్చుకోకపోయినా ఒక ఇంటర్ అయిపోయిన టైం కల్లా కొంచెం నేర్పిస్తే వాళ్ళకు కూడా కొంచెం చేసేసుకుంటారు అనమాట. బేసిక్ మనం ఉన్నప్పుడు చేయించామనుకోండి, అప్పుడు తర్వాత చేసుకోవచ్చు. ఇది ఈరోజు చేసుకుని నేను తిన్నప్పుడు, మా మమ్మీ చిన్నప్పుడు చాలా స్ట్రిక్ట్ అండి. ఇప్పుడు కనిపిస్తున్నట్టు మా మమ్మీ అసలు ఉండేది కాదు. షీస్ వెరీ స్ట్రిక్ట్ అనమాట. ఐ థింక్ నేను 7th 8th ఆ టైం నుంచే నేను బేసిక్ కుకింగ్ అన్నది చేయించేదనమాట నాతోని. అప్పుడు మస్తు తిట్టుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు తెలుస్తుంది, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఏదైనా కావాలి అనుకుంటే టక్కుమని మనమే కిచెన్కి వెళ్ళి మనమే చేసేసుకునేటట్టు పెంచడం కూడా ఇంపార్టెంటే అనేసి ఇప్పుడు తెలుస్తుంది అనమాట. అప్పుడు అందరూ అనేవారు, మమ్మీది విలువ నువ్వు మమ్మీ అయ్యాక కానీ నీకు తెలీదు అంటే, అప్పుడు నాకు అర్థం అవ్వలే. ఇప్పుడు ఎవ్రీడే నాకు తెలుస్తుంది అనమాట. వాట్ షీ డిడ్ ఈస్ కరెక్ట్ ఓన్లీ అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. తర్వాత వాటన్నిటిని మనం మజ్జిగను మంచిగా తాలింపు పెట్టేసుకుని అందులోని ఇవన్నీ యాడ్ చేసేసుకుంటాం అనమాట. అండ్ ఇది ఇలా అసెంబుల్ చేయాలి. ఫస్ట్ ఒక 2-3 మన గారెలు లేదా బోండాలు, వాట్ ఎవర్ యూ వాంట్ టు కాల్, యూ కెన్ కాల్, కొద్దిగా మజ్జిగ యాడ్ చేసుకోవాలి. దాంట్లోని మనం తయారు చేసుకున్న ఆలు కుర్మాని ఇందులో యాడ్ చేసుకోవాలి. దాని మీద బోల్డన్ని ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. దాని మీద కారం పూస వేసుకోవాలన్నమాట. నాకు కారం పూస ఇంట్లో లేదని చెప్పి కారం బూందీ ఏదైతే ఉందో అది యాడ్ చేస్తున్నాను. బట్ బూందీ జస్టిఫై చేయదు, కారం పూస జస్టిఫై చేస్తుంది. వేసుకుని దాని మీద లైట్గా లెమన్ జల్లుకుని తింటే అబ్బబ్బబ్బా స్వర్గం కనిపిస్తుంది అనమాట. సో యమ్మీ. ఆ టేస్ట్ ఎక్వైర్ అయిన వాళ్ళకే తెలుస్తుంది. కంప్లీట్లీ బయట వాళ్ళు అనుకోండి, ఏంటిది పెరుగారి ఆలు కర్రీ ఇదేమి కాంబినేషన్ అని చాలామంది అనుకుంటారు. బట్ ఇట్స్ సో యమ్ అండి. నాకు మనసు చాలా సాటిస్ఫై అయిపోయింది అనమాట. సూపర్ హ్యాపీ అయిపోయాను నేను ఈరోజు. అండ్ నా ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూస్తేనే మీకు తెలిసి ఉంటుంది. ఈసారి పెరుగారెలు చేసుకుంటే గ్యారంటీగా మీరు కొంచెం కూర వండుకొని ఒకసారి కలుపుకొని తిని చూడండి, మీకు కూడా చాలా నచ్చచ్చు అనమాట. అండ్ ఇది నా గ్లాస్ వేర్ కలెక్షన్ మీ అందరితో షేర్ చేస్తాను. ప్రతిదీ ఇప్పుడు కూర్చుని ఒక్కొక్కటి మీకు చూపిస్తాను, ఒకసారి చూసేయండి.
ఎక్కువ మంచి క్వాలిటీ అన్నమాట. మార్నింగ్ ది రెసిపీ చూసారు కదా, దాని తర్వాత నా హ్యూజ్ గ్లాస్ వేర్ కలెక్షన్ ఇప్పుడు చూపిస్తాను మీ అందరికి. మీరు ఎవరైనా గ్లాస్ వేర్ కొనాలి అనుకుంటే ఈ బ్రాండ్ అయితే అగారో బ్రాండ్ అయితే సూపర్ అన్నమాట. క్వాలిటీ చాలా బాగుంటది అండ్ చాలా క్విక్ గా డెలివరీ అయిపోతాయి. అది నాకు చాలా నచ్చింది. ఇప్పుడు అమెజాన్ లో మంచి మంచి ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి. ఇఫ్ యూ వాంట్ టు బై ఎనీథింగ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. నేను ఎన్ని వెరైటీలు కొన్నాను, సైజులు, ఒక డబ్బాలో ఎన్ని వస్తాయి, మొత్తం ఈరోజు నేను మీతో షేర్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా మంచిగా వాచ్ చేయండి. ఇవి నేను చూపించిన వాటితోనే మీ ఫ్రిడ్జ్ ఆర్గనైజ్ చేయడానికి, మీ లెఫ్ట్ ఓవర్స్ దాచుకోవడానికి, వీటిని మైక్రోవేవ్ లో పెట్టుకోవడానికి, మీ కిచెన్ కి సంబంధించిన బోల్డ్ అని ప్రాబ్లమ్స్ ఈ రోజు వీడియోతో సాల్వ్ అయిపోతాయి అన్నమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి ఇది ఒక సెట్ అన్నమాట. ఇది ఇందులో 3 కంటైనర్స్ ఉంటాయి. లైక్ ఈ సైజ్ ఒకటి, దీనికన్నా చిన్నది ఒకటి, దీనికన్నా పెద్దది ఒకటి. మీరు చూస్తున్నారు కదా, దీనికి వచ్చేసి ఇలాంటి కప్ వస్తుంది. సో వెరీ వెరీ సేఫ్ అన్నమాట. సో మనకు వచ్చేసి ఇలా వస్తుంది అన్నమాట. ఇందులోని మనము లెఫ్ట్ ఓవర్స్ పెట్టుకుని మైక్రోవేవ్ లో పెట్టుకోవడానికి వీటన్నిటికీ చాలా బాగుంటది. సేమ్ డబ్బాతో మనం లైక్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు, తీసి కప్పు తీసి మైక్రోవేవ్ చేసుకోవచ్చు. ఇది దీని మిడిల్ సైజ్ అన్నమాట. దీనికన్నా పెద్దది ఒకటి, దీనికన్నా చిన్నది ఒకటి. ఓకేనా? ఇది దీని లింక్స్ దగ్గరే నేను కింద రాస్తాను కూడా ఎన్ని సైజులు ఏంటి అని చెప్పి. దాని తర్వాత ఇదండి. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. మనం సర్వింగ్ బౌల్ గా, బేకింగ్ కి, వీటన్నిటికి యూజ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటది. ఇది లైక్ బొరోసిల్ గ్లాస్ అన్నమాట. ఇది మీరు చూడొచ్చు. చాలా మంది బేకింగ్ ఇవన్నీ చేసినప్పుడు ఇవి చాలా చాలా యూజ్ చేస్తూ ఉంటారు. మనం దీన్ని స్టోర్ చేసుకున్నప్పుడేమో ఇలా కప్పు ఉల్టా పెట్టుకోవచ్చు. ఇది ఇలాగా. ఇది సెట్ ఆఫ్ 2 డిషెస్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ సైజు. ఇది ఈ సైజ్ అన్నమాట. మీకు చూడొచ్చు, చిన్న ఫ్యామిలీకి చాలా కంఫర్టబుల్ గా సరిపోతాయండి ఇవన్నీ. సో చూడండి, ఇవి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి. మనం వంట ఏమైనా చేసిన తర్వాత మంచిగా వీటిల్లోని సర్వ్ చేసుకోవచ్చు అండ్ వీటితోనే మైక్రోవేవ్ చేసుకోవచ్చు, వేడి చేసుకోవచ్చు. అండ్ గ్లాస్ కాబట్టి ఎంత వేడైనా తట్టుకుంటుంది అనమాట. ఇలా వంట చేసిన వెంటనే కూడా మనం వీటిని ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. సో ఇది మన నెక్స్ట్ పొండి అక్కడికి. అండ్ నెక్స్ట్ ఆల్ టైమ్ ఫేవరెట్, ఇది ఆల్రెడీ నా దగ్గర ఉంది. నేను ఇంతకు ముందు కూడా నేను మీతో షేర్ చేశాను. ఇది వచ్చేసి సెట్ ఆఫ్ 3 సెట్ అన్నమాట. ఇది రౌండ్ గా ఉంటది. ఇది నేను మెయిన్ గా యూజ్ చేస్తాను దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ ఇలాంటివి స్టోర్ చేసుకోవడానికి వీటికి అన్నమాట. ఇది వచ్చేసి అన్నిటికన్నా చిన్న సైజ్ వచ్చేసి ఇది, కన్నా పెద్ద సైజ్ వచ్చేసి ఇది. ఇందులోని మీరు చూస్తే నేను వెజిటబుల్స్ కట్ చేయడానికి, చికెన్ మ్యారినేట్ చేయడానికి, ఇలా ఒకదానికి కాదు, వెరీ వర్సటైల్ ప్రోడక్ట్ అన్నమాట. అండ్ వీటికి కప్పులు కూడా ఉంటాయి కాబట్టి చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంటది. నేనేం చేస్తానంటే చికెన్ ఏమైనా తీసుకొచ్చినప్పుడు దీంట్లోనే పెట్టేసి మ్యారినేట్ చేసి కప్పు పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాను. సో మనకి ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు మనం హ్యాపీగా కుక్ చేసేసుకోవచ్చు. అండ్ వీటన్నిటిని ఇలా ఒక దాంట్లో ఒకటి పెట్టేసుకొని కూడా ఉంచుకోవచ్చు అన్నమాట. సో పక్కనకి వెళ్ళమ్మా పాప పీసెస్ ఇలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మెయిన్లీ ఇది సాలెడ్స్ సర్వ్ చేసుకోవడానికి, తర్వాత పాయిలు ఉంటాయి అలాంటివి ఏమైనా చేసుకోవడానికి, వీటన్నిటికీ. దీని కప్పు ఏమి ఉండదు, ఇట్స్ జస్ట్ సింపుల్ ఒక డిష్ ట్రే కైండ్ ఆఫ్ థింగ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనం లెఫ్ట్ ఓవర్ సేవ్ చేసుకోవడానికి, ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి ఒకటి 800 ml, ఒకటి 520, ఇంకొకటి 320. ఇది కూడా ఇది స్క్వేర్ అన్నమాట. మొన్న అక్కడ చూపించింది రెక్టాంగిల్ ది చూపించాను కదా, ఇది స్క్వేర్ ది. అండ్ ఇది నా ఫేవరెట్ అన్నమాట. గ్లాస్ అంటేనే నాకు చాలా పిచ్చి. మీరు ఇప్పుడు కాదు, ఈ రోజు కాదు, నేను నా బ్లాగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచే నేను మీతో షేర్ చేస్తుంటాను. నేను గ్లాస్ ఐటమ్స్ యూజ్ చేయడం అంటే నాకు చాలా చాలా ఇష్టం. మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పటి నుంచి, లైక్ కుషాల్ మంత్స్ బేబీ ఉన్నప్పటి నుంచే నేను చాలా గ్లాసులు ఇరగొడుతున్నా కూడా గ్లాసే వాడతాను అనమాట. ఆ పగిలిపోయినా పర్లేదులే, జీవితాలకే గ్యారంటీ లేదు, గ్లాసులకి ఏముంది అన్న ఫీలింగ్. సో ఇలాంటిది, ఇది సిలికాన్ది, మనం రిమూవ్ కూడా చేసుకోవచ్చు. వేడి డైనింగ్ టేబుల్ మీద పెట్టడానికి వీటన్నిటికి. ఇది యాంటీ స్కిడ్ కూడా. ఇది నా ఫేవరెట్ అన్నమాట. వెరీ బ్యూటిఫుల్, వెరీ క్లాసీ, చాలా అందంగా ఉంది. ఇది కూడా సెట్ ఆఫ్ 3 అనండి. ఇది అన్నిటికన్నా పెద్దది, ఇది మిడిల్ది, లోపల బుజ్జిది ఉంది కదా అదనమాట. Oh my god, this is my favorite and my favorite color is always blue. So I'm so happy.
పక్కనే కుషాల్ ఉండి నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు. నా ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అవడానికి మెయిన్ రీజన్ ఆడే. ఇదిగో వీడు నన్ను ఎంత ఇరిటేట్ చేస్తున్నాడంటే అంత ఇరిటేట్ చేస్తున్నాడు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 సర్వింగ్ జార్స్ అనమాట. సర్వింగ్ జార్స్ కాదు, గ్లాస్ జార్స్. ఈచ్ వన్ 600 ml పడుతుంది. ఇది నేను మెయిన్ గా తీసుకోవడానికి రీజన్ వచ్చేసి దీనికి స్టీల్ కప్లు వెరీ క్లాసీ. ఇంకా నేను తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి కొంచెం ఏమైనా యమ్మీ స్నాక్స్ పెట్టి నేను నా రూమ్ లో పెట్టుకోవడానికి, రోజు రాత్రి ఎప్పుడు చూసినా కిచెన్ కి వచ్చి ఎత్తుక్కోవడం కాకుండా మంచిగా సర్వ్ చేసుకుని మన కంప్యూటర్ పక్కన 2 పెట్టుకుంటే కొంచెం బాదం కొంచెం పిస్తా అలాంటివైనా పెట్టుకుంటే మస్తుగా తినొచ్చు. ఫస్ట్ లో నేను బాదాంలు పిస్తాలు వేస్తాను, దాని తర్వాత నేను చకోడీలు జంతికలు వేసుకుంటాను అనమాట. ఇట్స్ సో మీ. అండ్ నెక్స్ట్ మై వన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ 3 గ్లాస్ జార్స్ విత్ స్టాండ్ అనమాట. ఇది ఇంత మన ఇంట్లో ఉప్పు కారం గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు, లేదా టీ పొడి చా కాఫీ ఇలా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టమే. మనం కొనిసిన తర్వాత మనల్ని ఎవరు అడిగేది కదా. సో లుక్ సో క్లాసీ అండ్ వుడెన్ లో చాలా చాలా అందంగా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ నన్ను పిజ్జార్ చేస్తాను ఈ కుషాల్ గాడికి ఒక గుద్దియాలనిపిస్తుంది, బట్ సెలవుల్లో ఉన్నాడు కాబట్టి గుద్దలేను అనమాట. యూ గాట్ మై పాయింట్. అండ్ రోజంతా టీవీ చూసి లేదంటే ఆ పియానో వాయించి నా బుర్ర తినేస్తున్నాడు. ఇది లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఈ రోజుల్లో వీడియోస్ కొంచెం రాత్రి వేస్తున్నాను. ఐ వాంట్ లిటిల్ చేంజ్ అనమాట. ఐఎమ్ సో బోర్డ్ ఆఫ్ ద 2 o'clock టైమింగ్, అందుకోసం చేంజ్ చేశా. అండ్ కుషాల్ ఒక కొత్త పియానో కొన్నాడు, అది మీకు చూపిస్తాడంట. అన్నటి నుంచే చెప్తున్నాడు నా పియానో చూపించు అని చెప్పి. జడా ఇది మన కుషు బాబుది పియానో. ఇది ఒకటి వాయించు. ఏదైనా వాయించు. ఫస్ట్ నొక్కొంచు. ఎందుకు నొక్కి ఉండదేంటి? అమ్మి అలా అవ్వట్లే, కింద ఉండాలి కానీ అవ్వట్లే. ఏంటి ఇది అప్పుడు పాడైపోయిందా? నాకు తెలియదు. ఎప్పుడు వేరే ఎరగొట్టేసి ఉంటావు. ఇది హ్యాపీ బర్త్డే వాయించాను అనుకుంటున్నాడు, బట్ నేనేం చేయలేను. అయితే ఇది రిటర్న్ పంపించి వేరే తెప్పించు. అదే చెప్పాలనుకున్నా. ఫస్ట్ స్ట్రైట్ గా నించో. ఆటో ట్యూన్స్ వద్దు మాకు. బాగుండరా. ఓకే, సో దీనికి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఈ బటన్ పవర్ ఆన్ బటన్ నొక్కి ఉండట్లేదు అనమాట. ఐ థింక్ ఇట్ హ్యాస్ సమ్ ప్రాబ్లం. లెట్స్ సీ. ఇది తక్కువ కాదండి, ఇట్స్ మోర్ దెన్ 1000 రూపాయలు అనమాట. వెరీ ఎక్స్పెన్సివ్. ఓకేనా, బాయ్. ఇది ఎప్పుడు